హలో గైస్, సోమశిల డ్యామ్కి రీచ్ అయిపోయినాం. సో కార్ అక్కడ కింద పార్క్ చేసి ఇప్పుడు పైకి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో పైకి కూడా కార్స్ వెళ్తున్నాయి, బట్ డ్రాప్ చేసి మళ్ళీ కార్ వెనుకకి తీసుకొచ్చేసేయాలంట, మళ్ళీ అక్కడనే పార్క్ చేయాలంట. సో ఎందుకు వచ్చిందా అంత తలనొప్పి, అందరం కలిసి వెళ్తే అయిపోతుంది కదా, కిందనే పార్క్ చేసి అని చెప్పి మేము కిందనే పార్క్ చేసినాం కారు. సో గేట్లు మాత్రం ఎన్ని వదిలిరో తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రం వదిలిర్రు. అక్కడ కనిపిస్తున్నాయి, ఫ్లో అనేది మస్తు ఘోరంగా ఉంది. సో దాన్ని బట్టి అయిపోవచ్చు అనమాట గేట్లు తెరిచారని. సో ఇక్కడి నుంచి అక్కడికి 3 కిలోమీటర్స్ ఉందంట. ఇక వాటర్ ఫాల్స్కి పోయేసరికి నాకు మొత్తం అలసిపోయాను అనమాట. ఇక కారు నడుపుతుంటే నిద్ర వస్తుంది. ఇక ఎట్లొకట్లా వచ్చినాక చూద్దాము అని చెప్పి ఇక ఇట్లా పోతున్నాను అనమాట. నాకైతే అసలు ఇంత కూడా ఎనర్జీ లేదు. ఇక వచ్చినాము, వీడియో తీయాలి, వ్లాగ్ చేయాలి, సో మీ అందరికీ చూపెట్టాలి అని చెప్పి ఆ తపనతో చేస్తున్నా తప్ప, ఒకవేళ ఇదేం లేకపోతే మాత్రం నేనైతే అసలు ఇక్కడ చూడడానికి కూడా రాకపోతుండే. అట్లా అనమాట. సో గైస్, మొత్తానికి బైక్ వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది, బట్ పైకి కదా, సో నడవంగానే అలసిపోయినాం అనమాట. ఒక రేంజ్లో ఉంది, నాకైతే జాతరకు వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఈ లొకేషన్ ఉందా, ఈ లొకేషన్ మాత్రం ఎక్దమ్ ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు తెలిసిన వాయిస్ ఎగ్జాక్ట్గా మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే ఇక్కడ గేట్లో తిరిగి కదా, సో మొత్తం వాటర్ సౌండ్ వస్తుంది అనమాట. మాత్రం చాలా ఉంది, మీరు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి. నేనంటే మా కార్లో మాస్క్ మర్చిపోయినా, బట్ ఎవరైతే వస్తారో వాళ్ళు జాగ్రత్త కోసం పక్కా మాస్క్ మాత్రము వేసుకోండి. డ్యామ్కి ఇటు సైడ్ ఇది అండ్ ఇటు సైడ్ ఇది మొత్తం అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. ఇది మాత్రం పీస్ఫుల్గా ఉంది, ఎంతసేపు అన్నా చూడొచ్చు. అటు సైడ్ మాత్రం అసలు చూడలేము. ఆ ఫ్లో స్పీడ్కి ఎంత అంటే అంత భయం అవుతుంది అనమాట. ఎక్కడ అసలు ఒక రేంజ్లో భయం అవుతుంది. ఎక్కువ ఒక 1 మినిట్ కన్నా ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోతున్నాం అనమాట. సో చాలేరా పై పోతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. సో అట్లా అనమాట. సో గైస్, ఫైనల్గా సోమేశ్వర డ్యామ్ కూడా అయిపోయింది, చూసేసినాం.
చూసారు కదా ఫ్లో ఎంత హెవీగా ఉందో. సో ఓన్లీ 1 feet మాత్రమే లేపిరంట, బట్ అయినా ఎంత ఫాస్ట్గా అవుతున్నాయి వాటర్. అట్లా అనమాట. ఆ వాటర్ ఫాల్స్కి వచ్చి దీనికి పోయి వచ్చి సరికి మా పని అయిపోయింది. మేము ఒక 10 kilometers నడుచుంటాం ఈరోజు. ఆ వాటర్ ఫాల్స్ అప్ అండ్ డౌన్ 4, ఇదో అప్ అండ్ డౌన్ 4, 8. ఇక నార్మల్గా అటు ఇటు ఒక 2 kilometers వేసుకున్నాం. మేము ఒక 10 kilometers నడిచినట్టు ఫ్రెండ్స్. నా కాలైతే పనిచేయ ఇంకా రేపు. సో ఈరోజు ఇంత తిరిగినాం కాబట్టి పక్కా అలసిపోతాం. సో గైస్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.